అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు, గురుదేవులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువుగారు హైమ మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. రాధాకృష్ణులకు ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, గత కొద్ది రోజులుగా మనం పరమాత్మ 64 గుణాల్లో వా ఆ గుణాల్లో ఉండేటువంటి ఈ జ్ఞానకోణం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 52వ గుణం సర్వజ్ఞ, 53వ గుణం చిర్నూతన్, 54వ గుణం సచ్చిదానంద, 55వ గుణం సర్వసిద్ధి నిసేవితః, 56వ గుణం అత అవిసినస్య మహాశక్తి గుణాల గురించి, అందులో మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. 52వ గుణం సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే ఆల్ కాగ్నిజెంట్, అంటే అన్నీ తెలిసినవాడు. ఆయనకి తెలియనిది లేదంట, అన్నీ తెలుసు ఆయనకి. ఎలా అనుకుంటే ఇప్పుడు మనం విష్ణు సహస్రనామం చూడండి, అంతా పరమాత్మని పొగుడుతూ చెప్తాడు ఆయన. అంటే పరమాత్మకి అన్నీ తెలుసు అనేదే ఎక్కువగా ఉంటుంది. ఆయన జ్ఞానవంతుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయనకి అన్నీ తెలుసు అనేదే ఎక్కువ చెప్తారు భీష్మ పితామహ గారు. అలాగే రాజసూయ యాగం చేసేటప్పుడు కూడా అగ్రపూజ ఎవరికి చేయాలంటే సర్వజ్ఞుడైనటువంటి కృష్ణ పరమాత్మకి చేద్దాము అంటారు. తర్వాత వేదాలు అనేవి పరమాత్మ సృష్టించినవే. వేదాలని ఆయనే సృష్టించాడు. అసలు మనకి ధర్మానికి ప్రమాణం ఏంటి అంటే వేదాలే. దేనికైనా ప్రమాణం వేదం అన్నమాట. శృతి, స్మృతి, పురాణం అంటారు. శృతి, స్మృతి, పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అని ఆది శంకరాచార్యుల వారిని కీర్తించే ప్రసిద్ధ శ్లోకం ఇది. వేదాలు, శృతి అంటే వేదాలు ఏంటి అంటే వినబడినది, శృతి అంటే వినబడినది, అంటే దైవిక జ్ఞానం అన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఋషులు వాళ్ళ తపశ్శక్తి ద్వారా అందుకొని రచించారన్నమాట వేదాలని. అలాగే స్మృతి అంటే ధర్మశాస్త్రాలు. ఈ వేదాలని మనకు అర్థమయ్యేటువంటి విధంగా విభజించి ధర్మశాస్త్రాలుగా మనకి విభజించి ఇచ్చారు ఋషులు. అంటే ఋషుల ద్వారా సంకలనం చేయబడింది. అంటే మనం గుర్తుంచుకోవాల్సినవి అన్నమాట. స్మృతి అంటే మనం గుర్తుంచుకోవాల్సినవి. నెక్స్ట్ పురాణం. పురాణం అంటే కథల ద్వారా, అంటే వేదాలు సంస్కృతం అందరికీ తెలియదు కదా! దాన్ని సులభంగా ప్రజలకి అందజేయడం అనేది పురాణం అన్నమాట. కథలనేవి సులభంగా మనకి అందుతాయి. ఇప్పుడు పంచతంత్ర కథలు ఎలాగొచ్చాయి? ఒక రాజుకి తెలివి తక్కువగా ఉండే పుత్రులు కలుగుతారు. వాళ్ళకి రాజ్యం కట్టబెట్టాలి గదా! వాళ్ళని ఎలా చేయాలి అంటే ఋషి ఋషి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన పిల్లలకి ఇష్టమైనటువంటి జంతువులు, పక్షులు కథలతో వాళ్ళకి నీతి శాస్త్రం, రాజనీతి అవన్నీ బోధిస్తాడనమాట. అంటే కథలు అనేవి సులభంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి గాని దాంట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని అందుకుంటాం కథల ద్వారా. అది పురాణం. మామూలుగా ఏమంటారంటే ఆ పుక్కిట పురాణాలు అంటారు. అసలు పుక్కిట పురాణం అనే మాట చాలా గొప్పదండి. పుక్కిలి అంటే ఇదనమాట. అంటే పురాణం అనేది ఎలాగుండాలంటే మనకి కంఠస్థం అయిపోయి ఉండాలి. పుక్కిట్లో ఉండాలి. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు అవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా చేసేదేందంటే పురాణం. కథలు విన్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో! ఇప్పుడు సపోజ్ చూడండి, మనకి అవమానం జరిగింది. భరించలేనంత అవమానం. ఒక అహల్యామాత పురాణం ఆ కథను విని మనం మనసులో ఉంచుకొనుంటే, ఆ పుకిల్లో అంటే మన మెదడులో ఉంటే, మన తలలో మనకు ఆ అవమానం జరిగినప్పుడు, అరే! అహల్యామాతకి ఇంత అవమానం జరిగినప్పుడు ఆమె సహనంగా ఉంది గదా! మనం గూడా ఇది పాటిస్తామని ఉంటుంది. సీతామాత కథ మనం తెలుసుకుంటే ఆ పురాణాన్ని మనకి కష్టం వచ్చినప్పుడు, అరే! సీతామాత ఎన్ని కష్టాల్లో ఉంది. చెప్పుకునేదానికి గూడా ఎవరు లేరు. మనకన్నా చెప్పుకునే వాళ్ళున్నారనేటువంటి జ్ఞానం వస్తుంది.
అంటే ఆ కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తొస్తుందనమాట. అంటే పురాణాలు అనేవి కాలక్షేపం కాదండి. మనం కష్ట సుఖాల్లో నిలదొక్కుకునేదానికి, బ్యాలెన్స్‌డ్‌గా ఉండేదానికి ఇవి మనకి ఉపయోగిస్తాయి. పుక్కిటి పురాణం అనేది చాలా గొప్ప పదం. అది మామూలుగా తమాషాకి వాడుతున్నారు గానీ, కానీ చాలా గొప్ప పదం. అంటే పురాణాల కథలన్నీ గూడా మన పుక్కిటుండాలి. ఎందుకంటే మనకు ఆపదొచ్చినప్పుడు, సుఖమొచ్చినప్పుడు చూడండి ఎక్కువ సుఖమొచ్చింది, గర్వం పెరుగుతుంది. అతి కష్టం వచ్చింది, కుంగిపోతాం. ఇవన్నీ బ్యాలెన్స్ ఉండాలి అంటే, మనకి ఆ పురాణాలు వంట పట్టుండాలి. అందుకే మనకి పెద్దలు ఏ చిన్న కార్యక్రమానికైనా సరే భాగవతము ఇవన్నీ చెప్పించేవాళ్ళనమాట. ఎందుకంటే, ఒక మనిషి కష్టంలో ఎప్పుడూ ఎవరు తోడుండరు. కొంతకాలం తల్లిదండ్రులుంటారు. కొన్ని పరిస్థితుల్లో కుటుంబం వాళ్ళు గూడా సహకరించిన స్థితి వస్తుంది. అప్పుడు ఈ భగవత్ కథలే మనల్ని నిలబెడతాయన్నమాట. ఆలయం అంటే ఈ మూడింటికి అంటే శృతి, స్మృతి, పురాణం ఈ మూడింటికి నిలయం శంకరులు సాక్షాత్తు శివావతారం ఆయన. ఈయన జ్ఞాన స్వరూపం. జ్ఞానాన్ని పంచేదానికి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచేదానికొచ్చారు శంకర్లనమాట. నవవిధ భక్తి మార్గాల్లో అన్నింటిలో పూర్ణుడైతేనే సంపూర్ణం. అన్నీ ముఖ్యమే. ఇప్పుడు పూజ ముఖ్యమా? ఆరాధన ముఖ్యమా? సంగీతం పాట పాడడం ముఖ్యమా? ఇవన్నీ అంటే అన్నీ ముఖ్యమే. అన్నింటిలో పూర్ణుడైతేనే పరిపక్వత అన్నమాట. మనం ఈ సర్వజ్ఞ అనేదానికి ఒక ఉదాహరణగా ఏం చెప్పుకున్నామంటే గోపికల వస్త్రాపహరణం. లోకంలో ఎలాగుంటుందంటే, గోపికల వస్త్రాపహరణంతో చాలా చిన్నతనంగా మాట్లాడుతుంటారు. భగవంతుడు ఆయన చీరలు దొంగిలించాడు అని ఒక ముద్ర ఏసేస్తారు. కానీ కాదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఆయన సర్వజ్ఞుడు. ఎంత వాళ్ళని ఆ పాపం నుంచి గోపికలు చేసేటువంటి చిన్న పొరపాట్ల నుంచి వాళ్ళని రక్షించాడు. వాళ్ళు అగాధంలో కూరుకోకుండా వాళ్ళని రక్షించాడు అనేది మనకి తెలుస్తుందనమాట. బృందావనంలో 6,000 మంది గోపికలున్నారు. ఈ 16,000 మంది అనేది రాజకన్యలు వాళ్ళు. గోపికలు 6,000 మందనమాట. ఈ గోపికలు ఏం చేశారంటే, ముక్తినాథుడు అంటే మానసిక భర్త కావాలనుకున్నాడు. మోక్షం ఇచ్చే ప్రభువు కావాలనుకున్నాడు. కృష్ణుడికి అప్పుడు 7 ఏళ్ళు. ఆయన్ని భర్తగా ఎందుకనుకుంటారు? మోక్షం ఇచ్చే ప్రభువు కావాలని అనుకున్నారు. పెద్దలు గర్గాచార్యుల ద్వారా ధనుర్మాస వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారనమాట. తెలుసుకొని హేమంత ఋతువులో ప్రథమ మాసం మార్గశీర్ష మాసం. దీన్ని ధనుర్మాసం అని కూడా అంటారు. ఈ మాసం యొక్క విశిష్టత, చేయవలసిన పూజ గురించి తెలుసుకొని వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని ఆరంభించారు. దీనిలో మెయిన్ ఏంటి అంటే స్నానం. పొద్దున్నే లేవడం, స్నానం అందరూ కలిసి స్నానం చేయడం, తర్వాత అక్కడ కాత్యాయని మాతని పూజించడం, నేతితో హ్మ్. పదార్థాలు అమ్మకి పెట్టడం, అవి సేకరించడం. నెయ్యి అనేది ఆరోగ్యప్రదం. మనలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని తీసేస్తుంది. ఇంకోటి ఆ మార్గశిర మాసం అనేది బాగా చలి. ఈ నెయ్యి పదార్థాలు తినడం వల్ల ఏమవుతుంది అంటే ఒంటిలో వేడి పుడుతుంది. అందుకే చలి తట్టుకోగలరనమాట. అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా నిగూఢమైందనమాట ఇవి. ఈ గర్గాచారుల ద్వారా ఈ వ్రత విధానం తెలుసుకొని చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ప్రతిరోజు బట్టలన్నీ తీసేసి గట్టున పెట్టి స్నానం చేస్తుంటారు. పరమాత్మ ఏం చేస్తాడు గమనిస్తా ఉంటాడు. ఆహా! తెలుసుకుంటారని. కానీ వాళ్ళు అదే విధానంలో ఉన్నారు. పూజ అవన్నీ చేస్తున్నారు. ఎక్కువ జొన్నలేస్తున్నారు. నియమ నిష్టలతో ఉంటున్నారు. కానీ అక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఏంటి అంటే నదీ స్నానం చేసేటప్పుడు బట్టలు లేకుండా చేయకూడదు. వస్త్రం కట్టుకొని చేయాలి. అది తప్పుతున్నారు. అది చేసినందువల్ల ఏమవుతుందంటే, ఈ 30 రోజులు వాళ్ళు నియమ నిష్టలతో చేసినటువంటి ఈ వ్రతం యొక్క పొందవలసినటువంటి భాగ్యాన్ని పొందరు. కోల్పోతారు. ప్లస్ ఇంకొకటేంటంటే అడిషనల్‌గా దీని గుండా ఏదో ఒకటి వాళ్ళకి అరిష్టం అనేది కలుగుతుంది. అంటే వ్రతభంగం అనేది జరుగుతుందనమాట. వాటిల నుంచి రక్షించేదానికి పరమాత్మ ఏం చేశాడంటే లాస్ట్ రోజు 30వ రోజు మెల్లగా అడుగుల్లో అడుగులేసుకుంటూ పోయి, ఆయన బట్టలను తీసేసుకున్నాడు పొదలమాటున. ఫ్రెండ్స్‌నంతా పక్కనుండమని. అయినా వాళ్ళు ఎంత భక్తితో ఉన్నారంటే, కృష్ణనామ సంకీర్తన చేసుకుంటూ జలకాలాడుతున్నారు.
ఇంక వాళ్ళకి తెలియాలి గదా! ఈయన బట్టలెత్తుకెళ్ళాడు అని తెలియాల. అందుకని ఒక చెట్టెక్కాడు. ఆ చెట్టెక్కి కూర్చున్నాడనమాట. అప్పుడు ఆ పిల్లని ఊదాడు గదా! వెంటనే వాళ్ళకర్థమయ్యి, "కృష్ణ బట్టలివ్వు, బట్టలివ్వు" అనంటారు. మీరు చేతులెత్తి మొక్కితే నేనిస్తాను అని అంటాడు. అంటే అక్కడ అమ్మవారికి క్షమాపణలు చెప్పుకోవడం. మీకు వ్రతభంగం చేస్తున్నాము అని ఆళ్ళ దగ్గర క్షమాపణలు చెప్పిస్తాడు. రక్షిస్తాడాయన. అప్పుడు బట్టలిస్తారు. అంటే ఆయనకి ప్రతిదీ తెలుసు. ఇది మనం ఒక ఉదాహరణగా చెప్పుకుందాం. వాళ్ళని రక్షించేదానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. మరి ఆ చెట్టు ఏంటి? ఆ చెట్టు యొక్క గొప్పతనం కూడా తెలుసుకుందాం. ఆ చెట్టును గూడా ఆయన రక్షించాడు. ఇక్కడ వస్త్రాపహరణంలో గోపికలనే గాదు, చెట్టును గూడా రక్షించాడాయన. ఆ చెట్టు రూపంలో ఉండేవాళ్ళెవరు అంటే గంధర్వుడు. ఆ గంధర్వుడు ఏం జేశాడు అంటే, ఆయన గురుద్రోహం జేశాడంట. గురువుకి ద్రోహం తలపెట్టాడు. అందుకని గురుద్రోహం చేసిన వాళ్ళకి శిక్ష ఏంటంటే, బండరాయి గన్నా, చెట్టు గన్నా పుడతారంట కదలకుండా. అలా పుట్టాడాయన. పుట్టి బాధపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాడు. కదలలేడు. ఇప్పుడు చూడండి మన మీదకి ఒక పురుగో, పామో వస్తుందంటే పరిగెత్తేద్దాం. కానీ చెట్టుకి ఆస్కారం లేదు. బండరాయికి ఆస్కారం ఉండదు. పామొచ్చి పడుకుంటది, జంతువొచ్చి తాకుతది, పక్షులొచ్చి రెట్టేస్తాయి. ఏం చేసినా కదలగూడదు ఆ చెట్టు. వేరేవాళ్ళొచ్చి కొమ్మలించేస్తుంటారు. వీలైతే నరికేస్తుంటారు. అయినా చెల్లించకూడదు. అది చాలా కష్టమైన పరిస్థితి. ఏ జీవికి ఉండాల్సిన కష్టం ఆ జీవికి ఉంటుందనమాట. ఆ చెట్టు ఏం చేస్తుంది గంధర్వుడు పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాడు. ఈ 30 రోజులుగా ఏం జరిగిందంటే, ఆ కృష్ణనామ స్మరణ గోపికలు చేస్తుంటే ఈయనకి ఆనందం కలిగింది. లోపలే కృష్ణనామ స్మరణ చేసుకుంటూ నాకు ముక్తిని ప్రసాదించు తండ్రి. నీ స్పర్శనివ్వు నాకు అని అనుకుంటున్నాడనమాట. అందువల్ల ఆయన కోరికను కూడా తీర్చేదానికి ఆ కడిమి చెట్టుని సంస్కృతంలో కదంబ వృక్షం అంటారు. ఆ కడిమి చెట్టు మీద ఎక్కుతాడు. ఆ చెట్టుని ఉద్ధరించేదానికి. ఎప్పుడైతే అలా ఎక్కాడో ఆ చెట్టుకి మోక్షం లభిస్తుంది. గంధర్వుడిగా మారి ఎళ్ళిపోతాడనమాట. అయితే ధనుర్మాసం యొక్క గొప్పదనం ఏంటంటే, ఒక్కసారి ఆయన నామస్మరణ చేస్తే 1000 సార్లు చేసినట్టంట ధనుర్మాసం యొక్క గొప్పదనం. ఇలా చెట్టుకి అయితే ఆ మోక్షం లభించి గంధర్వుడు ఎళ్ళిపోయాడు నమస్కరించి గోపికలకి, కృష్ణుడికి. కానీ ఆ చెట్టు అవశేషం మిగిలిందంట. ఆ అవశేషము తులసీదాస్ గారు గుర్తించారు. గుర్తించి దానికి ప్రొటెక్షన్ కల్పించి పూజలు చేశారంట. మీరాబాయి గూడా వెళ్ళారంట. తులసీదాస్ తర్వాతొచ్చి రూపగోస్వామి ఆశ్రమం ఉండిందంట ఆడ. ఆ రూపగోస్వామి ఆశ్రమం దగ్గరికి మీరాబాయి ఎళ్లారంట. వెళ్తే ఆళ్ళు శిష్యులుండి స్త్రీలకి ప్రవేశం లేదండి ఇక్కడ. మా మా స్వామి రానివ్వడు ఎవరిని స్త్రీలను అన్నాడంట. అప్పుడు మీరాబాయి ఒక మాట అన్నారంట. అవునా! ఇక్కడ ఆడవాళ్ళకి ప్రవేశం లేదంటే, మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అన్నారంట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. లోపలుండే రూపగోస్వామికి అర్థమైపోయిందంట. అమ్మో! మీరాబాయి అని అనుకోని అప్పుడొచ్చి నమస్కారం చేశాడంట. నేను మిమ్మల్ని గురువుగా అనుకుంటున్నాను. చూడాలని వచ్చాను. అప్పుడు చెప్పారంట ఆమె. లోకే స్త్రీవాచకం సర్వం. లోకంలో ఉండే జీవులన్నీ స్త్రీవాచకాలే, స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. అందుకే ఆయనకి పురుష సూక్తం అన్నమాట. ఈ మీరాబాయి వాళ్ళు గూడా ఈ చెట్టుని రక్షించారు. ప్రస్తుతము యోగి ఆదిత్యానంద్ గారు ఆ చెట్టుకి ప్రొటెక్షన్ ఇస్తున్నారనమాట. కాబట్టి మనం ఈ సర్వజ్ఞ అనే పాయింట్‌లో ఈ గుణంలో మనం తెలుసుకోవాల్సింది పరమాత్మ ఎప్పుడు ఎవరికి ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు. ఆళ్ళకి వ్రతభంగం కలగకుండా రక్షించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నటువంటి గంధర్వుడికి మోక్షం ఇచ్చాడన్నమాట. నెక్స్ట్ 53వ గుణం చిర్నూతన్ అంటే ఎవర్ ఫ్రెష్. నిత్య నూతనం. ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటారాయన. రాధాకృష్ణుల వయసు కిషోరి అవస్థలో ఉంటారంట. వాళ్ళెప్పుడు దర్శనం ఇచ్చినా కిషోరి అంటే టీనేజ్ పిల్లలంటారు గదా! అలా ఉంటారు. భాగవతం నిత్య నూతనం. ఇప్పుడు చూడండి భాగవతం ప్రహ్లాదని భక్త ప్రహ్లాద వచ్చింది. ఎన్నో సినిమాలొస్తున్నాయి. నరసింహ యానిమేషన్ పిక్చరొచ్చింది. ఎంత అద్భుతం సృష్టించింది.
అసలు ఎంతమంది కనెక్ట్ అయ్యారో ఆ పిక్చర్‌కి. అది ఎప్పుడు నిత్య నూతనమే అన్నమాట. ఎందుకలా నిత్య నూతనం అవుతుంటుంది భాగవతం అంటే, జ్ఞానం తెలుసుకున్న ప్రతిసారి మనం నిత్య నూతనం అవుతాం. ఇప్పుడు చూడండి, యోగులు వాళ్ళు చాలా ఫ్రెష్‌గా ఉంటది వాళ్ళ ఫేసు. వాళ్ళు ముడతలొచ్చుండొచ్చు. కానీ అదొక తేజస్సు ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళలో అజ్ఞానం ఉండదు. వాళ్ళు ఆ జ్ఞానాన్ని తెలుసుకునే కొంది ఆ ముఖంలో ఆ తేజస్సు అనేది పెరుగుతుందనమాట. అలాగే పీఠాధిపతులు, అవధూతలు వాళ్ళకు ఎముకలు గూడున్నట్టుంటారు వాళ్ళు. కానీ ముఖం వర్చస్సుతో వెలిగిపోతుంటుంది. ఎందుకు అంటే వాళ్ళు జ్ఞానంతో పండిపోయి ఉంటారు. జ్ఞానం తెలుసుకునే కొంది ఏమవుతుందంటే ఆ నిత్య నూతనం అనేది ఉంటుందనమాట. తర్వాత పరమాత్మ బాల్యాన్ని గోవులతో ఎందుకు గడిపాడో దీనికి ఉదాహరణగా తెలుసుకుందాం. నిత్య నూతనం అనే దానికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం గోవులని ఎందుకు ఎందుకు గడిపాడాయన? గోవులకి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చాడో తెలుసుకుందాం. ఎందుకంటే పరమాత్మకి చాలా ఇష్టమైనవి గోవులనమాట. సురభి పాలతో క్షీర సముద్రం ఏర్పడిందంట. అసలు ఈ సురభి ఎక్కడి నుంచొచ్చింది అంటే, పరమాత్మ తన ఎడమ చేతిని స్పృశించాడంట, తాకాడంట. అక్కడి నుంచొచ్చింది సురభి అన్నమాట. దూడతో కూడి వచ్చింది. దూడతో ఉండేటువంటి ఆవుని సృష్టించాడాయన. పాల సముద్రాన్ని చిలికినప్పుడు భూమిపై సురభి పుట్టింది. అయితే ఈ ఆవు పేడల యొక్క ప్రాముఖ్యత అంటే అసలు ఆవులో ఉండేటువంటి ప్రత్యేకతలు. ఆవు పేడలో యమునా నది ఉంటుందంట. మూత్రంలో నర్మదా నది, పాలల్లో గంగా నది ఆవహించుంటాయంట. భూమండలం చుట్టే తిరిగి యోగం రావాలంటే, భూమండలం చుట్టూ భక్తిగా ప్రదక్షిణ చేసే యోగం రావాలంటే, ఆవు తోకతో గాని తల చుట్టూ తిప్పాలంట. అప్పుడు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఉంటుందంట. తర్వాత చిన్ని కృష్ణునికి ఎప్పుడు దిష్టి తగిలినా, ఆయన రాక్షస సంహారం చేసినా, వెంటనే ఆహ్, నంద యశోదులు ఆయనకి ఆవు తోకతో దిష్టి తీసేవాళ్ళంట తల చుట్టూ తిప్పి. ఆవుల గిట్టల నుంచి రేగే మట్టి లక్ష్మీ స్థానం. మామూలుగా గంగా స్నానం ఎంతో పుష్టిగా తిన్న ఆవులు నడిచెళ్తుంటే, కడుపు నిండా తిని ఆవులు నడిచెళ్తుంటే, వాటెనకాల మనం పోతుంటే, ఆ గిట్టల నుంచి రేగుతది గదా మట్టి, గోధూళి అంటారు. ఆ గోధూళి మన మీద పడితే, గంగా స్నానం ఎంతో గోధూళి స్నానం గూడా అంతే. లక్ష్మీ స్థానం అది. తర్వాత పంచగవ్యం. ఆ! ఆవు మూత్రం వీటన్నిటితో తయారు చేస్తారు. ఆ పంచగవ్యం చాలా దోషాలను తీసేస్తది. తర్వాత ఆవు మలమూత్రాలతో భూమి సారవంతం అవుతుందనమాట. యజ్ఞయాగాదులు చేయాలి అంటే, ఆ స్థలాన్ని పవిత్రం చేయాలంటే ఆవు మూత్రం, ఆవు పేడ ఇవి కంపల్సరీ. వీటితోనే శుద్ధి చేస్తారు. అసలు యజ్ఞమైనా, ఒక గుడి కట్టాలన్నా, ఏమి చేయాలన్నా గాని ఆవుకు సంబంధించిన పదార్థాలు లేకుండా ఏమీ చేయలేరు. వేదాన్ని పట్టుకునేటువంటి అంటే వేదాన్ని వింటూ పరంపరగా కొనసాగేటువంటి బ్రాహ్మణులు, ఆవు ఉండాలి. అవి 2 ఉంటేనే ఈ వేదాలది జరుగుతుందనమాట. అయితే మనం ఈ గోవుల్ని రక్షించుకోవాలి. అలాగే బ్రాహ్మణులు గూడా రక్షించుకోవాలి. ఎందుకంటే వేదం వాళ్ళ ద్వారానే వస్తూ ఉంటుంది పరంపరగా. గోవుల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఎందుకు రక్షించుకోవాలి అంటే, ఈ భూమి ఒక పాఠశాల ఎవరికైనా సరే. అయితే ఈ పాఠశాలలోకి కొన్ని కోట్ల జీవరాశులొచ్చి పాఠాలు నేర్చుకొని వెళ్తుంటాయి. మరి ఇక్కడ పోషణ ఏంటి అంటే భూమాత పై సారం. భూమిపై ఉండేటువంటి పొరల్లో ఉండేటువంటి సారంతోనే పంటలు పండుతాయి. చెట్లు అవన్నీ వస్తాయి. మరి ఆ సారం ఎక్కడి నుంచొస్తుందంటే రెండే. చెట్ల పదార్థాలు. చెట్లు, ఆకులు ఇవన్నీ గూడా భూమిలో కలిసినప్పుడు భూమి సారం అవుతుంది. రెండోటి ఆవులు. ఆవులు విసర్జించినటువంటి మలమూత్రాలతో భూమి సారవంతం అవుతుందనమాట. అయితే ఈ గోవు పాలనేవి అమృత తుల్యం. దేశవాళీ ఆవు పాలనేవి అమృతంతో సమానం అంట. పసిబిడ్డలకు గాని ఆ పాలు పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి మేధోశక్తి. ఆవు నెయ్యి వాడినా, ఆవుకు సంబంధించినటువంటి పాల పదార్థాలు వాడితే వాళ్ళ మేధాశక్తి బాగుంటుంది. ఆవు నెయ్యి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని
తీసేస్తదనమాట. అసలు గోశాలలో చర్చలు జరిపేవాళ్ళంట. పురాతన కాలంలో ఏదైనా సరే చర్చలు జరపాలంటే గోశాలలో చేసేవాళ్ళంట. ఇప్పటికి గూడా చెప్తారు. అసలు ఒక్కటికి 10 సార్లు చదివినా రాకపోతుంటే అలాంటి పిల్లల్ని గోశాలలో కూర్చోబెట్టి చదివిస్తే చదువొస్తుందంట. అంటే ఆ చుట్టూరు ఉండేటువంటి ఆ పాజిటివిటీ అలా ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా చెప్తారు. మనం గోవుని తాకినప్పుడు మన ఒంట్లో ఉండేటువంటి జబ్బుల్ని ఆవు కనిపెట్టేస్తుందంట. మేతకు వెళ్ళినప్పుడు ఆహ్, ఆ జబ్బును పోగొట్టే ఆకులను తినేసొస్తుందంట. అంటే ఆ పాలు తాగినప్పుడు మరుసటి రోజు మనకు ఆ జబ్బులు పోతాయి. గోవుకి అంత గొప్ప విశిష్టత ఉంటుందన్నమాట. పరమాత్మ స్థితికారుడు. కర్మజీవులకి అందరికీ ఆయన ఆహారం అందించాలి. ఆహారం భూమి నుంచే వస్తుంది. ఈ భూమికి సారవంతం ఎక్కడ అంటే, ఆవు మలమూత్రాలతో తడిసినప్పుడే ఈ భూమి సారవంతం అవుతుంది. అసలు పరమాచార్యులు వారు గుడి ము గుడిలో పూజ జేయడానికెళ్ళినప్పుడు కంచి పరమాచార్యులు వారు గుడి ముందర గాని ఆవుంటే అక్కడే పీట వేసి గోవుకి పూజ జేసి ఎళ్ళిపోయేవాళ్ళంట. ఇంక గుడిలోకెళ్ళేవాళ్ళు గాదంట. ఆవుకి చేస్తే అమ్మకి చేసినట్టే అని. అంత ప్రాముఖ్యత గోవుకి. నందమహారాజుకి 9,00,000 ఆవులుండేవంట. అంటే చూడండి ఎన్ని ఆ గోసంపద ఉందో వాళ్ళకి. అలాగే మనకి నకుల సహదేవులు గూడా ఆవుల్ని పాలించేవాళ్ళు. వాటిని మేపడానికి తీసుకెళ్ళేవాళ్ళు. ద్రౌపది మాత వేకువజామున లేసి వాళ్ళకిష్టమైన చద్ది మూటలు కట్టేదంట. అంటే ఆవుల పోషణకి అంత ప్రాముఖ్యత ఉండేది. ఉత్తర గోగ్రహణం అప్పుడు గూడా వాళ్ళు ఎంతగా త్యాగం జేస్తారు అంటే గోవుల కోసం, యుద్ధం జేస్తే అసలు రూపం బయట పడతదని తెలుసు. అయినా గాని అంటే అజ్ఞాతవాసం చూసేసారనుకోండి, మళ్ళా అరణ్యవాసం ఎళ్ళాల. దానికి గూడా అన్ని కష్టాలు ఓర్చుకునే దానికి గూడా వాళ్ళు వెనకంజ జేయరు. గోవులను రక్షించేదానికే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారనమాట. కాబట్టి గోవుల్ని రక్షించుకోవాలి. మనం చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో గూడా గోవులను తీసుకెళ్తుంటారు. చేయగూడదు. టైల్స్ జారిపోతే ఏంది పరిస్థితి? వాటినెవరు చూస్తారు? కిందే బెట్టుకోవాలి. కిందే బెట్టుకొని గోమూత్రం అయి తీసుకెళ్ళి పైన చల్లుకోవాల. టైల్స్ మీద ఎక్కిచ్చడం, అపార్ట్మెంట్స్ మెట్ల మీదకెక్కిచ్చడం, వాటిని ఇబ్బంది పెట్టకూడదు. ఇంకొకటి వాటిని మనం రక్షించలేం. కానీ రక్షించే వాళ్ళకి సహాయం జేయొచ్చు. పీఠాధిపతులున్నారు. తర్వాత ఆవుల్ని కబేళాలకు దోలే దుర్మార్గపు మోకుంటారు. వాళ్ళు ఆవులను తీసుకెళ్తుంటే ప్రాణాలకు తెగించి పాపం కాపాడుతుంటారు చాలామంది హైవేల మీద. అలాంటి సంస్థలకి, పీఠాధిపతులకు దగ్గరుండే గోశాలలకి, గోవులను రక్షించే ఎవ్వరికైనా మనం సహాయం జేయొచ్చు. మనమే వాటిని పెంచి పోషించాలని లేదు. అలాంటి వారికి సహాయం చేయొచ్చు. ప్లస్ ఏంటంటే వాటికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మొన్న కాళహస్తి వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ ఆవులున్నాయి. సరే ఒక ₹20 ఇస్తే గడ్డిస్తున్నారు అరపెట్టాల. ఒకామె పొనుకు అన్నదాన్ని తోకబెట్టి తిప్పుతుంది. అంటే ఈమె గడ్డి పెట్టాలి గాబట్టి అది పొనుకోనింది లేవాల. పక్కన ఒకాయనున్నాడు గో సంరక్షకుడు. అది తినలేదు. ఎంతమంది పెడితే తింటది? ఆడిచ్చేసొస్తే ఆయన కట్ జేసి గంపకేస్తున్నాడు. వాటికి ఆకలేసినప్పుడు పెడతాడు. అలా మనం వాటిని ఇబ్బంది పెట్టకూడదు. వాటిని రక్షించే విధానం ఉండాలి గానీ, ఎట్టి పరిస్థితుల్లో గూడా వాటిని మనం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. అలాగే వండిన పదార్థాలు ఆవులకి అరగవు. అన్నం, పాసిపోయిన వంటలు అవి పెట్టకూడదు. వాటికేంది ఆకుకూరలు, కూరగాయలు మంచివి అలాంటివి పెట్టాలి. అంతేగాని మనకు పనికిరాని కూరగాయలన్నీ ఒక దాంట్లో ఏసి, మిగిలిపోయిన అన్నం అవన్నీ పెట్టకూడదు. వాటికి ఇది అరుగుతుందా లేదా? మనమైతే మన జీర్ణ వ్యవస్థని ఎంతగా సంరక్షించుకుంటామో, అలాగే వాటిని జాగ్రత్తగా బాగా బియ్యము, బెల్లము పెద్దలు చెప్పుంటారు. ఒక తవుడు, పచ్చిగడ్డి లేదా ఒక ఆకుకూర కట్ట, ఇది క్యాబేజీ ఆకులొలిచి అలా పెట్టాలి. అంతేగాని పురుగులు పట్టినవి, పాసిపోయినవి, వండినవి ఇలాంటివన్నీ గూడా పెట్టకూడదు. వాటిని బాధ పెట్టకూడదు. ఇది మనం భగవంతుడి నుంచి నేర్చుకోవాలి. చిరు నూతన్ అంటే ఎప్పుడూ నిత్య నూతనంగా ఉండాలి. అంటే జ్ఞానం తెలుసుకున్న ప్రతిసారి మనం నిత్య నూతనంగా ఉంటాం. తర్వాత భగవంతుని కథలు ఎప్పుడూ నిత్య నూతనమే. ఎందుకంటే మనలో ఉండే అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించేస్తుంటాయి ఆ కథలు. అలాగే మనకి
ఆహ్, కర్మజీవులకి పాఠశాలగా ఉన్నటువంటి ఈ భూమాతని, ఈ భూమి పైపొరని పంటలకు పనికొచ్చేటువంటి ఈ ఈ పొరను రక్షించుకోవాలంటే గో సంపదని మనం రక్షించుకోవాలి. 54వ గణం సచ్చిదానంద. అంటే సచ్చిత్ ఆనంద. శాశ్వతమైన, ఆనందకరమైన శరీరం కలవాడు. సత్ అంటే వాస్తవమైన, నిజమైన, సత్యం, శాశ్వతమైంది, మార్పు లేనిది. చిత్ అంటే స్పృహ, ఎరుక, అవగాహన, గ్రహణ శక్తి. ఆనందం అంటే ఆనందం. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, చిత్ అంటే జ్ఞానం, ఎరుక, ఆనందం అంటే ఆనందం. ఎప్పుడూ ఉండే జ్ఞాన ఆనంద స్వరూపమే పరమాత్మ. అదే సచ్చిదానందం. మనం ఎరుకను కోల్పోతుంటాం. ఎంతో తెలుసుకుంటుంటాం గురువుల ద్వారా, పెద్దల ద్వారా. కానీ ఒక చిన్న విషయం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే బ్యాలెన్స్ కోల్పోయి ఎరుకను కోల్పోతుంటాం. అలా ఎరుకను కోల్పోకుండా మనకి భగవంతుడు ఆ భగవంతుడి కథలు మనకి నేర్పిస్తుంటాయి. దీనికి మనం నారదుల వారి కథని తెలుసుకుందాం. ఆయన జన్మ పరంపరని. గత క్లాస్‌లో ఒక జన్మ పరంపర గురించి తెలుసుకున్నాం. ఇది చాలా బావుంటుంది. నారదుల వారి జన్మ పరంపర. ఒక క్లాస్ అంటే 1 అవర్ క్లాస్ చెప్పుకోవచ్చు దీన్ని. ఒక క్లాస్‌కి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా జ్ఞానం వస్తుంది మనకి. ఈరోజు ఒక కథ తెలుసుకుందాం. ఒకప్పుడు పుష్పహాసుడు అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కావేరీ తీరంలో ద్రవిడ దేశంలో పుట్టాడనమాట. ఆయన ఏం మాట్లాడినా అర్థమయ్యేది కాదు. రామ అంటే లామ అనేవాడు. ఏం మాట్లాడినా అసలు తెలీదనమాట. అర్థం గాదు. ఆళ్ళేమో ప పండితులు తల్లిదండ్రులు. సంస్కృత భాషలో గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు. ఈ అబ్బాయికి ఏమీ రాదు. గురుకులంలో చేరిస్తే గురుకులంలో కూడా అదే పరిస్థితి. ఇంకా ఎక్కడా కూడా అబ్బాయిని విసుక్కోవడం మొదలుపెట్టారనమాట. ఒకరోజు గురుకులం నుంచి ఈ అబ్బాయి ఇబ్బంది పడ్డాడు. ఇంటికొచ్చాడు. ఇంటి కాడి దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ అట్టే ఎగతాళి చేస్తుంటే ఒకరోజు ఎళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. వెళ్తూ ఉంటే కూడా ఎవరో ఒకరొచ్చారు. "ఎవరు నువ్వు?" అన్నారు. అంటే, "నా పేరు దౌర్భాగ్యం. నీ కూడా వస్తున్నాను" అని అన్నాడనమాట. వెళ్తూ ఉంటే ఈ అబ్బాయి ఎవరో ఒకర్లే నాకు తోడొచ్చారని సంతోషపడ్డాడు. వాళ్ళు ఒక అటవీ ప్రాంతంలోకి వెళ్లారనమాట. వెళ్తే అక్కడ కొంచెం కిరాతకులున్నారు. ఈ అంటే అక్కడ నివసించేవాళ్ళు. వాళ్ళు ఈళ్ళకి ఏదో బ్రాహ్మణ అబ్బాయని ఒక గుడిసేసిచ్చారు. కానీ ఆ గుడిసె గాలివానొచ్చి ఎగిరిపోయింది. వాళ్ళు మళ్ళా ఇంకేదో ఏసిచ్చి పండ్లు తెచ్చిస్తే ఈ దౌర్భాగ్యుడేమనేవాడంటే, "ఆ! ఏం బాగుంటాయి" అనేవాడు. వెంటనే పండ్లలో నుంచి పురుగులొచ్చేవి. తర్వాత వాళ్ళు తేనె తీసుకొస్తే, ఇది మన దాకా వస్తదా అనేవాడు. వెంటనే ఒక ఎలుగుబంటొచ్చి తాగేసేది. అలాగా ఇతను ఏమి చేయాలన్నా ఆ దౌర్భాగ్యం ఏమనేవాడు, ఏదో ఒకటి నెగటివిటీ మాట్లాడేవాడు. ఆ నెగటివిటీ మాట్లాడినప్పుడు ఏమయ్యేది, అది ఇతనికి దక్కేవి కాదిది. ఇలా బాధపడుతూ ఉన్నాడు, ఇబ్బందులు పడుతూ ఉన్నాడనమాట. ఒకరోజు ఎందుకో ఈ దౌర్భాగ్యం పక్కకెళ్ళాడు. ఇంకెవరో తగిలారు, ఎళ్ళాడనమాట. ఈ అబ్బాయి నేనొక్కడినే తిరగాల అడవిలో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడనమాట. బాధపడుతూ ఒంటరిగా వెళ్తూ ఉంటే కావేరీ నదీ తీరంలో బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3-5 మధ్యలో వేకువజామున ఒకాయన భయంకరమైన చలిలో జపం చేసుకుంటున్నాడు. ఆయనే అగస్త్య ముని అన్నమాట. చేసుకుంటుంటే ఈ పుష్పహాసుడికి బట్టలేసుకోన్నా చలేసింది. ఆయన ఓన్లీ జింక చర్మం కప్పుకొన్నాడు. ఇదేందిది నాకు బట్టలేసుకున్నా చలేస్తుంది. ఈయనేమో ఓన్లీ జింక చర్మం కట్టుకొని ఇంత బాగా జపం చేసుకుంటున్నాడని ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఎదురుగా మౌనంగా కూర్చున్నాడు. సూర్యోదయం తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. అప్పటిదాకా కూర్చున్నాడు ఈ అబ్బాయి. ఈయన కళ్ళు తెరవంగానే పుష్పహాస అన్నాడు. అదేంది నా పేరు నీకెట్ట తెలుసు? నా కూడా ఉండే అబ్బాయి గూడా లేడు గదా! చెప్పేదానికి అంటే, ఆ దౌర్భాగ్యం పక్కకెళ్ళాడు. అంటే ఆ గురువు ఆ ఎనర్జీ ఉన్నప్పుడు దౌర్భాగ్యం రాలేడు. ఎళ్ళిపోయాడనమాట. ఈ అబ్బాయి పుణ్యం కాలం వచ్చింది. అందుకని ఇటొచ్చాడు. హ్మ్. అని చెప్పి ఈయన అన్నాడనమాట. అంటే అప్పుడు ఈయనేం జెప్పాడు, నువ్వు ఆశ్చర్యపోయాడీయన. అదేందిది నా పేరెట్ట తెలిసింది? మీరెవరు? అది ఇది అంటే, నీ గురించి నాకు తెలుసు. నీవు పూర్వజన్మలో ఒక పవిత్రమైన వంశంలో పుట్టావు.
ఒక్కనాడు గూడా ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టలేదు. చాడీలు జెప్పావు. పెద్దలంటే భయభక్తులు లేవు. జీవితం అంతా మోసం జేసి డబ్బులు సంపాదించావు. నీకొచ్చిన చదువుని ఎవరికీ చెప్పలేదు. అనవసరమైన దానాలు పుచ్చుకున్నావు. చూడండి మాస్టర్స్. అనవసరమైన దానాలు పుచ్చేసుకున్నావు. ఇంకొకటేంటంటే అడ్డమైన చోట్లంతా తిన్నావు. ఎక్కడ తినకూడదో అక్కడంతా తిన్నావు. ఇన్ని చేసినందువల్ల, ఆ మహాపాపాల వల్ల చివరి క్షణాల్లో దుర్మరణం పొందావు. అయితే ఆ దుర్మరణం పొందే ముందు గూడా ఆ నగరానికి జమదగ్ని మహర్షొచ్చారంట. వస్తే ఆయన్ని గూడా పొట్టకూటి కోసం సన్యాసం పుచ్చుకున్నావా? ఫ్రీగా తినేదానికి అని అడిగాడంట. ఇలాంటి దుర్మార్గంగా దూషించావు. ఆయన ఆగ్రహించి, "నీవు ఇలా హేళన చేస్తావా? నీకు సిద్ధగ్రహం పీడ కలుగ్గాక" అన్నాడు. సిద్ధగ్రహం పీడ అంటే గురువుల్ని, పెద్దల్ని, సన్మార్గుల్ని, సత్యవంతుల్ని దూషించినప్పుడు పట్టుకునేదాన్ని సిద్ధగ్రహ పీడ అంటారంట. దీనివల్ల ఏమవుతుంది అనంటే ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు ఎదురు తిరగడం, వాళ్ళ పెళ్లి సమస్యలు, ఒకటేంటి అన్నీ వస్తాయి. అది సిద్ధగ్రహ పీడ. అంటే ఇంట్లోనే అననుకూలత వస్తుందనమాట. ఇంట్లో వాళ్ళే అన్నిటికి వ్యతిరేకంగా ఉంటారు. పిల్లలు ఎదురు తిరగడం అంటే దానికి మించిన నరకం ఏముంటుంది పేరెంట్స్‌కి. ఇలా దాన్ని సిద్ధగ్రహ పీడ అంటారంట. అప్పుడు భయపడిపోయాడీయన. భయపడిపోయి అప్పుడేం జెప్పాడీయన, ఒక ఆ టైంలో పశ్చాత్తాపం కలిగిందనమాట. నాకు నన్నిలా శపించకు అని భయపడ్డాడు. భయపడితే ఏం జేశాడు అంటే, ఈ చరిత్ర అంతా విన్నాడీయన. బాధ కలిగింది. ఓహో! ఇంత కష్టపడ్డానా? ఇంత చేశానా? అందరిని ఇంత కష్టపెట్టానా? ప్రస్తుతం నేను కష్టపడుతున్నానా? నాకు దారి చూపించండి అని బతిమలాడాడు అగస్త్య మహాముని. అప్పుడు ఈయనేం చెప్పాడు అంటే, మార్గశీర్ష మాసం. భగవంతుడు 64 కళల్లో కాలం ఒకటి. కాలస్వరూపుడుగా ఉంటాడు. మార్గశీర్ష మాసం అంటే మృగశిర శీర్ష నక్షత్రం పూర్ణిమ నాడుంటే దాన్ని మార్గశీర్ష మాసం అంటారు. హేమంత ఋతువులో వస్తుంది. దీన్ని ధనుర్మాసం అని గూడా అంటారు. ఈ మాసంలో కాత్యాయని వ్రతం చేస్తే చాలా ఇబ్బందులు తొలగుతాయి. నీకు పట్టినటువంటి బాధలు తొలగుతాయి అని చెప్తాడనమాట. అప్పుడు ఇంక దౌర్భాగ్యుడి కోసం, ఫ్రెండ్ కోసం వెతకడనమాట. ఇప్పుడు చూడండి దౌర్భాగ్యం అనంటే మనం చేసినటువంటి ముదనష్టపు పనులే మనకు దౌర్భాగ్యంగా వస్తాయి. ఆడవాళ్ళకి అలాగే వస్తాయి. మగవాళ్ళకి అలాగే వస్తాయి. కొన్ని కష్టాల రూపంలో వస్తాయి. కొన్ని మనుషుల రూపంలో కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏదన్నా పని చేస్తుంటే చెడ్డ సలహాలిస్తాడు. మన దగ్గర రూ. 10 ఉంటాయనుకో, ఆడేడనో పెట్టమంటాడు షేర్ మార్కెట్‌లో అది పోద్ది. అది గూడా దౌర్భాగ్యమే. అంటే మనల్ని మనం స్వేచ్ఛగా బతకనీయరనమాట. ఇలాంటి దౌర్భాగ్యాలు ఎందుకొస్తాయంటే, గత జన్మల్లో మనం చేసినటువంటి అకృత్యాలు, మహాపాపాల వల్ల వస్తాయన్నమాట. అవి తీసేసేవాళ్ళు ఎవరు అంటే, మళ్ళా గురువులే. ఈ అగస్త్య మహాముని ద్వారా ఏం చేశాడు అంటే ఆయన, ఆ కాత్యాయన వ్రతం జేసి, ఆయన కూడా ఉండి పూజలు జేసి, అమ్మవారికి నైవేద్యం బెట్టి ఆ ప్రసాదులు నేతితో చేసినటువంటి ప్రసాదాలు తింటూ, ఆయన చెప్పేటువంటి పురాణాలు వింటూ గడిపాడనమాట. చివరి రోజు ప్రసాదం తీసుకోగానే ఆయన శరీరంలో వెలుగొచ్చిందంట. వెలుగు వచ్చి గంధర్వులు స్వాగతం పలికారు. స్వాగతం పలికినప్పుడు అగస్త్యులు వారికి ప్రదక్షిణ చేసి, ఇలా నాకు గంధర్వులొచ్చారు అనంగానే, అప్పుడు ఆయన సరే వెళ్ళు అని ఆయనకి పేరు పెట్టి పంపించాడు. ఉపమర్హనుడు అని జెప్పి పేరు పెట్టి పంపించాడు ఆశీర్వదించి. ఆయనకి అష్టభార్యలు. అక్కడ గంధర్వుల దగ్గర ఆ లోకానికెళ్ళిపోయాడు వాహనంలో. ఒకరోజు హాయిగా గడుపుతున్నటువంటి నారదుల వారి దగ్గరకొచ్చి, "నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను" అన్నారు బ్రహ్మగారు. "నీకు భగవంతుడి పాటలు పాడేటువంటి కలొస్తుంది. ఎప్పుడు నారాయణ్‌ని సంకీర్తనలు చేసుకుంటూ ఉండు" అని ఆశీర్వదించాడు. ఎళ్ళిపోయాడు. ఇలాగా ఉన్నాడు. ఒకసారి బ్రహ్మగారు ఏం చేశారు అంటే, ప్రయాగలో భాగవత సప్తాహం చేస్తున్నాను. నీవొచ్చి నీ పాటలు పాడు. నీ
నీ స్వరం వినిపించు అని చెప్పాడు. చెప్తే ఈయనేం చేశాడంటే, కొంత అహంకారం వచ్చింది. భార్యలతో రాత్రంతా హాయిగా గడిపి, వాళ్ళతో విలాసవంతమైన జీవితం అంతా గడిపి, తెల్లారి రావడం మర్చిపోయాడు. బ్రహ్మగారికి కోపమొచ్చింది. నీకు ఇంత ఐశ్వర్యం ఇస్తే, నువ్వొచ్చి అక్కడ చెప్పవా? పాటలు పాడవా? భాగవత సప్తాహం జరుగుతుంటే, నీకు వచ్చి పాటలు పాడేదానికి అవకాశం లేదా? అని చెప్పి కోపమొచ్చి శపిస్తాడనమాట. శపించేసరికి మళ్ళా కాళ్ళ మీద పడతాడు. తండ్రి ఆయనేం చెప్తాడంటే, "నీకు దాసీపుత్రుడిగా పుట్టు నువ్వు భూలోకంలో. అప్పుడు ఆ దాస్యం అనుభవిస్తే గాని నీకు భగవతత్వం అర్థం కాదు. ఇంత గర్వం వచ్చిందా నీకు" అంటాడు. అప్పుడు ఆయనకి పశ్చాత్తాపం చెంది ఏం చేస్తాడంటే ఆయన బ్రహ్మగారి కాళ్ళ మీద పడి, "నాకు ఈ సుఖాలొద్దు, ఈ వైభోగాలొద్దు, ఈ స్త్రీలొద్దు, ఏమొద్దు. నాకు ఒక మంచి జీవితాన్ని, వైరాగ్యమైన జీవితాన్ని ఇవ్వమంటాడు." అప్పుడు ఆయన ఇంకా ఏమనిపించి, సరే ఆ దాసీపుత్రుడిగా జనిపించినప్పుడు ఋషులొస్తారు. ఆ భాగవత సప్తాహం చేసి, భాగవతం వినిపిస్తారు. ఆ భాగవత కథల ద్వారా నీ జన్మ చరితార్థమవుతుంది అని చెప్తాడనమాట. మనం గత క్లాసుల్లో చెప్పుకున్నాం ఆయనది. దాసీపుత్రుడుగా ఉండి ఎలా పరమాత్మని ఆయన చేరుకున్నాడు అని. కాబట్టి ఇక్కడ ఈ భాగవతం యొక్క గొప్పదనం ఏంటి అనంటే, వేదం అనేది ఒక కల్పవృక్షం అయిందంట. ఆ వేద సారము ఆ కల్పవృక్షానికి పండయిందంట. ఆ పండుని సుకుడనే చిలుక కొట్టిందంట. సుఖ మహర్షి గదా చెప్పింది. ఆ పండు రసమే వేదముల సారం. అదే భాగవతం అంట. ఆ భాగవతం యొక్క సారమే అదే వేదముల సారమే భాగవతం. దానిని తాగండి. తాగి ఆనంద స్వరూపులవ్వండి. కేవలం త్యాగం వలన మాత్రమే ముక్తిని పొందుతాము. మనం మన వైభోగాల్ని అంటే సక్రమంగా వైభోగాలను అనుభవిస్తే ఏం కాదండి. వాటిని ఎక్కువగా తీసేసుకొని మనం మంచి ప్రవర్తన లేనప్పుడే కష్టాలొస్తాయి. ఎప్పుడైతే భాగవత కథలు తెలుసుకుంటూ ఉంటామో ఇవన్నీ తెలుస్తాయి. ఓహో! నారదులు వాళ్ళంటి వారే ఇలా అయ్యారా? మనం ఎంత ఎరుకుతో ఉండాలి అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఆ గురువు పరంపరను పట్టుకొని మనలో పశ్చాత్తాపం చెందుతూ ఉంటే మన జన్మ ఎంత త్వరగా పికప్ అవుతదో గూడా తెలుస్తుంది. కాబట్టి భాగవత కథలు ఏంటి అంటే వేదముల సారం. ఆ సారాన్ని మనం పట్టుకున్నట్టయితే మన జన్మ చరితార్థం అవుతుంది. జన్మల పరంపర తగ్గుతుంది. ఇప్పుడు చూడండి నారదుల వారిని తీసుకుంటే ఏ 4, 5 జన్మలోనే ఆయన పరిపూర్ణుడయిపోయాడనమాట. మనం కోట్ల జన్మలు ఎత్తుతున్నాం. కాబట్టి భాగవత కథలేంటి మనకి అవి నిత్య నూతనమే గాదు, సచ్చిదానందాన్నిస్తాయి. ఎరుకతో కలిగినటువంటి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి. భాగవత కథలే నారదుల వారిని ఆ స్థితికి తీసుకెళ్ళాయన్నమాట. మనం గూడా ఆ స్థితిని పొందాలి అంటే, ఆ సచ్చిదానందాన్ని పట్టుకోవాలి. భాగవత కథలు వింటూ ఉంటే, ఆ ఎరుకనేది మనకి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, వైభోగం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, కష్టాలొచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేవన్నీ గూడా మనకి తెలుస్తుంటాయి. నెక్స్ట్ 55వ గుణం సర్వసిద్ధి నిసేవితః అంటే పొసెసింగ్ ఆల్ మిస్టిక్ పర్ఫెక్షన్స్ అంటే అన్ని ఆధ్యాత్మిక పరిపూర్ణతల్ని కలిగి ఉండడం. అంటే రాధామాత ఆయన ప్రేమతత్వం. భగవద్ధామం అంటే ఆ కృష్ణధామాన్ని చేరుకోవాలంటే అమ్మ పర్మిషను ఉండాలన్నమాట. ఇప్పుడు గోపికలు లోకాన్ని ఎదిరించారు పరమాత్మ ఆనందం కోసం. ఆ ఆనందం గూడా వదిలేసినామె ఆమె రాధామాత. పరమాత్మ శ్రేయస్సు తప్ప ఆమెకి ఇంకేం ఉండదు. ఏ ఆనందం కోరుకోదామె. భక్తి లేని వాడికి ముక్తుండదు. ఆధ్యాత్మిక పురోగతికి భక్తి తొలిమెట్టన్నమాట. మనం గోకర్ణ గోకర్ణోపాఖ్యానం దీనికి ఉదాహరణగా చెప్పుకుందాం. అంటే అన్ని ఆధ్యాత్మిక పరిపూర్ణతల్ని ఎలా కలిగి ఉండాలి అనే దానికి గోకర్ణోపాఖ్యానం తెలుసుకుందాం. భాగవత మహిమ ఇది. తుంగభద్ర తీరంలో ఆత్మదేవుడు అని ఒకాయన ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరని బెంగ. చాలా ఐశ్వర్యవంతుడు. భార్యకి పిల్లల్ని కనాలంటే భయం. ఓయమ్మో! అందం తగ్గిపోద్దేమో!
ఏమన్నా ప్రాణం పోద్దేమో ఇలాంటి బెంగనమాట. ఆయనకేమో పిల్లలు కలగాలని. ఒకసారి ఆ ప్రాంతానికి ఔషధ గుణాలు కలిగిన తెలిసినటువంటి ఒక ఋషొస్తాడు. 16 ఏళ్లుగా పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే, ఆయన దగ్గరికెళ్ళి ఆ పురాణాలింటూ ఒకరోజు ఆయన కాళ్ళ మీద పడతాడు. నాకు పిల్లలు కావాలి అంటే, ఆయనకి అలా దివ్య దృష్టితో చూసి భార్యకి ఇష్టం లేదు. ఇంకెట్టొస్తారు పిల్లలు? వద్దయ్యా కష్టాలు పడతావు అంటే, లేదండి నాకు కావాలి అంటాడు. ఆయన, ఆయన కూర్చున్న చెట్టు నుంచి ఒక చెయ్యి జాపిట్టి ఆ పండు తీసుకొని సృష్టించిచ్చి, దీన్ని దేవుడి గూట్లో పెట్టి పొద్దున్నే తినమంటాడు. ఈయనింటికెళ్తాడు ఆత్మదేవుడు. భార్యకి చెప్తాడు. గూట్లో పెడతాడు. అప్పటినుంచి దిగులు పట్టుకుంటది. ఇది తింటే బిడ్డ పుడతాడేమో, నా ఆరోగ్యం పాడవుతదేమో, నేను మరణిస్తానేమో ఒకవేళ కాన్పు కష్టమైతే అని. ఆ సమయానికి ఓ చెల్లెలుంటది వచ్చుంటది. ఆమెకు ఆల్రెడీ 16 మంది పిల్లలు. మళ్ళా రెండో నెల గర్భం దాల్చుంటదనమాట. ఈమె బాధ చెప్పంగానే ఆమె తెలివిగా ప్లాన్ చేస్తది. అక్క దగ్గర ఆస్తుంది, ఈమె దగ్గర ఆస్తులు లేవు. పిల్లలు ఎక్కువ మందున్నారు. భర్త సరిగా పని చేయడు. ఆమేం సలహా ఇస్తదంటే, అక్కలో ఉండే భయాన్ని అవకాశంగా తీసుకొని, ఇదిగో నేను నిన్నింటికి తీసుకెళ్తా. ఇదిగో మీరు భార్యాభర్తలు ఉండకూడదు. ఏదో ఒకటి చెప్తా. ఆల్రెడీ నాకు రెండో నెల. నువ్వు ఈ పండు ఆవుకో దేనికో పెట్టేసేయి. నువ్వొచ్చేసేయి నాతో పాటు. ఇంక తర్వాత నాకు బిడ్డ పుడతాడు కదా! నీకే ఆ బిడ్డ పుట్టాడని ఇచ్చేసి పంపిస్తా. నీ సమస్య తీరిపోద్ది అంటది. ఈమేం చేస్తది అలాగే అని జెప్పి, ఆ పండు తిన్నట్టు భర్తకి జెప్పి, ఆ పండునెత్తి ఆవుకి పెట్టేస్తది. వాళ్ళ ఇంట్లో ఉండే ఆవుకి పెట్టేస్తది. ఈమె ఆళ్ళ చెల్లెలతో పాటు ఎళ్ళిపోద్ది. ఇంక భర్త డబ్బులు పంపిస్తా ఉన్నాడు. ఈ ఈ అమ్మాయికి త్వరగా బిడ్డ పుట్టాడు. ఏదో ఏడో నెల పుట్టేసాడో ఏదో చెప్పేసారనమాట. తర్వాత 9 నెలలకి ఆవుకు బిడ్డ పుడతాడు. ఆ అబ్బాయి మానవ శరీరం గోవుకుండే చెవులున్నట్టు పుడతాడనమాట. గోకర్ణుడు అని పెడతారు. ఈ అబ్బాయికి ఈమెకు పుట్టిన అబ్బాయికి దుండికారుడు అని పేరు పెడతారు. అయితే ఈ దుండికారుడు ఏం చేస్తాడంటే, రెండో ఏట నుంచే దొంగతనాలు స్టార్ట్ చేస్తాడు వాడు. వాడి లక్షణాలేందంటే, పెద్దలని హేళన చేయడం, అవమానించడం, ఐదో సంవత్సరంలో లోనో, 6లోనో పాఠశాలలో చేర్పిస్తే ఆ గురువులను అవమానించడం, దొంగతనాలు చేపిచ్చడం, ఎన్ని అవలక్షణాలున్నాయో అన్నీ ఉంటాయన్నమాట. గోకర్ణుడు మాత్రం గురుకులంలో గురుభక్తితో పాఠాలు నేర్చుకుంటుంటాడు. ఈ దుండికారుడు పెద్దయిన తర్వాత ఏమవుతదంటే, ఇంక చిత్రహింసలు తల్లిదండ్రిని గూడా ఇబ్బంది పెట్టడం, ప్రతిరోజు ఏ కష్టం తెస్తాడో తెలీదనమాట. తండ్రి బాధ జూస్తాడు. తల్లేమో కొడుకుని సపోర్ట్ జేస్తుంటది. అప్పుడు ఈ గోకర్ణుడు ఏం జేస్తాడంటే, "ఇక్కడొద్దు నాన్న తీర్థయాత్రలకెళ్ళిపోతాం" అని తీసుకెళ్ళిపోతాడు. ఇంక ఇంట్లో అడిగేవాళ్ళు లేరు గదా! వాడి ఇష్టారాజ్యం. వేశ్యలను తీసుకొచ్చి నేరుగా ఇంట్లోనే పెట్టుకుంటాడు. వాళ్ళకి వంట చేసి పెట్టడం, అయన్నీ చేయలేదనుకో తల్లిని ఇబ్బంది పెడతాడు. డబ్బులు, బంగారం ఇకపోతే కొడతాడు తల్లిని. ఇవన్నీ బాధలకు గురి చేస్తాడనమాట. ఒకరోజు ఇనపెట్టె తాళాలు ఇయ్యమంటాడు. ఇంకా ఆమె భయపడిపోయి, ఆ తాళాలిస్తే ఇంక అంతా సర్వనాశనం చేస్తాడని తాళాలు బావిలో యేసేసి ఆమె గూడా బావిలో దూకేస్తది. దూకేసి చనిపోద్దనమాట. సరే తర్వాత తెల్లారి చూసుకొని ఆమెను తీసి దహనం జేసేస్తాడు. ఇంక తాళాలు లేవు గదా! కాబట్టి ఏం జేస్తాడంటే ఊరి మీద పడి ఇంతమంది వేశ్యలను సాకాలి గదా! దొంగతనాలు జేయడం మొదలుపెడతాడు. మర్డర్‌లు అన్నీ అన్నమాట. ఆ బంగారం అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వాళ్ళని పోషిస్తుంటాడు. ఆ తర్వాత ఏమవుతది? అది రాజు దాకా పోతది. రాజు ఏం జేస్తాడు? సైన్యాన్ని పంపిస్తాడు వాడిని పట్టుకురండి అని. ఈ విషయం వేశ్యలకి తెలిసి, ఈ బంగారం అంతా గూడా రాజు భటులు పట్టుకెళ్తారు అని చెప్పి, వాడిని కొట్టి కొట్టి చంపేస్తారు. చంపేసి ఆ బంగారం ఎత్తుకొని వాళ్ళెళ్ళిపోతారు. ఇంక రాజభటులొచ్చి ఇంక వాడిని ఏం జేస్తారు చచ్చిపోయినోడిని? గమ్ముగైపోతారు. వాడేమవుతాడు? ప్రేతాత్మ అయిపోతాడు. ప్రేతాత్మ అయిపోయి ఆ ఇల్లు చూరు పట్టుకొని తిరుగుతుంటాడు. ఈ గోకర్ణుడు ఏం జేస్తాడు అంటే, అక్కడ తండ్రి చనిపోతాడు కాశీలో. అక్కడ చేయాల్సినవన్నీ చేసేసి, మళ్ళా గయా క్షేత్రానికి అంటే గయలో గూడా పిండ ప్రదానం జేస్తే మంచిదంట. అక్కడికొచ్చి తండ్రికి జేస్తుంటే, అక్కడెవరో తెలిసిన వాళ్ళు మీ పిన్ని, మీ అన్న గూడా చనిపోయారయ్యా అన్నా గాని వాళ్ళకి గూడా చేస్తాడు. చేసేసి అప్పుడు ఇంట్లో ఉండే ఆస్తులవన్నీ ఊరి వాళ్ళకి దాన ధర్మాలు చేసేస్తామని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, ఇంకా ఆ రోజు రాత్రి ఎవరింటికి పోయి పనుకుంటామని అక్కడే అరుగు మీదే గుడ్డతో తుడిచేసి పనుకుంటాడు. బీడు పడిన ఇల్లు గదా! వీడు ఏం చేస్తున్నాడంటే ప్రేతాత్మ
రాత్రుళ్ళు చీకటి పడ్డాక భయంకరంగా అరిచేది. ఎవరైతే భయపడి పడిపోతారో వాళ్ళని తినేస్తుంటాడు. అలాగే ఇతన్ని గూడా భయపెట్టాలని అరిస్తే ఇతను జ్ఞాని గదా! భయపడ్డు. ఎవరు నువ్వని నిలేస్తాడు. తీరా జూస్తే నువ్వెవరు ఇది ఇది పరిచయాలు చేసుకునేసరికి ఓహ్! నువ్వు నా తమ్ముడివే, అన్నవే అని పరిచయాలు చేసుకొని ఏడుస్తాడు వాడు. నా పరిస్థితి ఇట్టా అయిపోయిందంటే, నీకు పిండ ప్రదానం చేశాను గదా! మోక్షం రావాలి గదా! నీకెందుకు ముక్తి రాలేదు అని అడుగుతాడు. నాయి చైన్ లాగున్నాయి నా పాపాలు. నువ్వెన్ని దగ్గరలు చేసినా నాది తెగదు. నేనంతా అకృత్యాలు చేశాను అని ఏడుస్తాడనమాట. సరే ఇంక తెల్లారి ఊరు వాళ్ళందరిని పిలిచి, ఆ ఇల్లు, ఆస్తులన్నీ దాన ధర్మాలు చేసేసి, గుళ్ళకి వాటికన్నిటికి రాయించేసి, ఏదన్నా మార్గం చెప్పండి. మా అన్న ఈ ప్రేతాత్మగా నుంచి ఎట్ట విడుదలవుతాడు అంటే, వాళ్ళేదేదో చెప్తారు. ఆయనకేమీ అనిపించవు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోద్ది. అప్పుడు సూర్యుడిని దండం పెట్టుకొని, అలాగే ఎళ్ళిపోతాడాయన. సూక్ష్మ రూపంలో ఎళ్లి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఆయనేం చెప్తాడంటే పరమాత్మ, సూర్యభగవానుడు, భాగవతం ఎటువంటి పాపాన్నైనా తీసేస్తదయ్యా! అతనికి భాగవతం వినిపించు అంటాడు. అప్పుడు 7 రోజులు సప్తాహం. అంటే 7 రోజులు ఎందుకంటే మనిషి ఎన్ని రోజులు బతికినా 7 వారాలే. సోమ నుంచి ఆదివారం, సోమవారం ఇట్లా ఉంటాయి. శనివారం దాకా. అందుకని భాగవత సప్తాహం 7 రోజులు చేయడానికి అదంట కారణం. అలా నువ్వు భాగవత సప్తాహం చేయించు. ఆహ్, బ్రాహ్మణుని పెట్టి భాగవతం చదివిచ్చు. నువ్వు పురాణాలు చెప్పు. అన్నదానం చెయ్యి. అయితే మీ అన్నని ఒక ఎదురు కర్రలో అంటే ప్రేతాత్మ గదా! కూర్చొని వినలేడు గదా! ఒక వెదురు కర్రలోకి ఒక్కొక్క కనుపులోకి ఒక్కొక్క రోజు అతని ఆత్మని ప్రవేశపెట్టు. భాగవతం శ్రద్ధగా వినమను అని చెప్పాడంట. ఈయన అందరిని పిలిచి సప్తాహం చేస్తూ ఒక్కొక్క రోజు అతని ప్రేతాత్మని ఒక్కొక్క కనుపులోకి ఆహ్, ఆవాహన చేసి భాగవతం చెప్తుంటే బాగా బాధలు పడ్డాడు గదా! అందుకని పశ్చాత్తాపంతో శ్రద్ధగా విన్నాడట. 7 రోజులయిన తర్వాత వాళ్ళొచ్చి భగవంతుని భటులొచ్చి ఆయన్ని తీసుకెళ్లారంట. ఇతనికి మంచి ఆ ప్రేతాత్మ పోయి మంచి దేవరూపం వచ్చేసిందంట. అప్పుడు ఈ గోకర్ణుడు అన్నాడంట, "అదేందది ఇన్ని పాపాలు చేసిన వాడు 7 రోజులు భాగవతం ఇనంగానే తీసుకెళ్ళిపోతున్నారు. ఈళ్ళందరూ పాపం 500 మంది వింటున్నారు. ఎవరికీ రాలేదే" అంటే, అతను పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాడు. ఒక్క క్షణం గూడా మనసుని పక్కకు చెల్లించకుండా శ్రద్ధగా విన్నాడు. అది చాలు పరమాత్మకి అన్నాడంట. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది అంటే, అందరూ శ్రద్ధగా వింటేనే గదా! వీళ్ళ మీద అంత నీకు ఇష్టం ఉండి, వాళ్ళ మీద అభిమానం ఉంటే, వాళ్ళకి గూడా మోక్షం రప్పించాలంటే, మళ్ళా భాగవత సప్తాహం చెయ్యి అన్నాడంట. మళ్ళా గోకర్ణుడు ఆ భాగవత సప్తాహం చేసి, అప్పుడేం చేశాడు అంటే, ఒక 500 మందితో మోక్షానికి ఆయన భగవంతధామానికి వెళ్ళిపోయాడంట. చూడండి అక్కడ పశ్చాత్తాపం. ఆ రియలైజేషన్ అనేది ఇంపార్టెంటు. ఇప్పుడు ద్వారక అనేది కూడా ఆహ్, సముద్రుడు ద్వారకనంతా ముంచారంట గానీ, స్వామి ఉండే భవనాన్ని ముంచలేదంట. అదే ద్వారకా మందిరం. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తనువు చాలించినప్పుడు ఆయన అవతార సమాప్తిని చూడాలని దేవతలందరూ వేచి చూస్తున్నారంట. కానీ వీలు కాలేదంట. ఎందుకు అంటే ఆయన సెకనుకి 1000 వంతుల స్పీడ్‌తో వైకుంఠం వెళ్ళిపోయాడంట. అందుకని చూడలేకపోయారంట. అయితే శరీరం ఇక్కడే ఉన్నింది గదా! ఆయన సగభాగం కొయ్య రూపంలో తూర్పు సముద్ర తీరం జగన్నాథపురిలో చేరిందంట విగ్రహంగా. రెండో సగభాగం విగ్రహం పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకాధీశుడుగా వచ్చారంట. కృష్ణ కృష్ణ అంటే మృగతృష్ణ లాంటి సంసారంలో నుంచి మనం బయటపడగలం. ఇప్పుడు చూడండి దుందుకారుడు చేసిన పాపాలెన్ని. కానీ ఎళ్ళిపోయాడాయన. ఎందుకు అంటే ఆహ్, పశ్చాత్తాపం. ఆ భాగవత కథలు ఆ సహృదయంతో వినడం, ఆ పశ్చాత్తాపం, పరివర్తన ఎందుకు చేశానా ఈ పాపం అని తెలుసుకోవడం. ఇవే ముఖ్యం ఆయనకి. ఆ పశ్చాత్తాపమే ముఖ్యం. ఆయన అవతారం చాలించినప్పుడు దారుకుడు దుఃఖం చెందితే అప్పుడు పరమాత్మ అన్నాడంట, "నా శరీరం అయితే పరిమితయ్యా. ఇప్పుడు నేనెళ్ళిపోతున్నాను గదా! ఇంకా అపరిమితం. నీకెప్పుడు గావాలంటే అప్పుడు దర్శనమిస్తాను" అని అన్నారంట. అయితే ఈ పరమాత్మ కథలన్నీ గూడా చాలా అద్భుతము.
కాబట్టి అన్ని ఆధ్యాత్మిక పరిపూర్ణతలు ఒక్క జన్మలో గూడా చేసుకునే భాగ్యం మనకి భాగవతం కల్పిస్తుంది. అయితే మనలో కావాల్సింది ఆయనకేంటి అంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఆ 3 గావాలి. 50వ గుణం అత అవిసినస్య మహాశక్తి. హి హాస్ ఇన్‌కన్సీవబుల్ అంటే అతనికి అనూహ్యమైన శక్తి ఉందంట. అంటే ఎవ్వరికీ ఊహించినటువంటి శక్తి. గోవర్ధనగిరిని ఎవరన్నా ఎత్తగలరా? ఆయనే ఎత్తాడు. దశావతారాల్ని ఆయనే ధరించాడు. కాళీమర్దనం చేశాడు. 16,000 మంది రాణుల్ని, పట్టపురాల్ని ఆయనే పోషించాడు. యుద్ధ వ్యూహకర్త. యుద్ధాల్ని ఎంత బాగా ఆయన రచించాడో. తర్వాత మహమ్మారిని లేపుతాడు. ప్రకృతి వైపరీత్యాలను రూపకల్పన చేస్తాడు. జనన మరణ చక్రాన్ని విఘాతం కలిగించే వాళ్ళకి తాట పెరగతాడు యుద్ధాలు చేసి. ఇప్పుడు చూడండి రాక్షస సంహారాలన్నీ కూడా లోకాన్ని ఉద్ధరించడానికే ఎన్ని అవతారాలు ఎత్తాడో ఆయన. తర్వాత ధర్మాన్ని రక్షించే అనూహ్యమైన శక్తి ఉంది. ఆయన ధర్మాన్ని రక్షించేదానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత శక్తి వంచన లేకుండా చేస్తాడాయన. పాండవునికి ఎందుకు రక్షణగా ఉన్నాడో మనము ఈ పాయింట్‌కి ఉదాహరణగా చెప్పుకుందాం. పాంచాల దేశాన్ని పాలించిన రాజు కూతురు పాంచాలి. ఒకప్పుడు ఇంద్రుడుకు సింహాసనం మీద కూర్చోనున్నాడంట. మనం ద్రౌపది మాత గురించి తెలుసుకున్నాం. మరి ఈ పాండవులు ఎలా వచ్చారో తెలుసుకుందాం. ఇంద్రుడు సింహాసనం మీద కూర్చోనున్నారు. అప్సరసలు వచ్చి నాట్యం చేస్తున్నారంట. ఈయన నృత్యం చూస్తా ఉన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏం చేశారంటే చూస్తున్నారు. గురువుగారు బృహస్పతి వచ్చారంట. ఎందుకో తెలీదు గానీ ఆనందాలొచ్చినప్పుడు గర్వం వచ్చేస్తది. ఈయన ఆనందంలో వాళ్ళ నాట్యం చూస్తున్నాడంట గానీ, గురువు వచ్చితే లేచి నిలబడలేదంట. ఈయన లేవలేదని మిగతా వాళ్ళు గూడా లేయలేదంట. ఇంకా ఆయనేం చేశాడు గమ్మగొచ్చేసాడు. వెళ్ళిపోయాడు. తర్వాత ఆ నృత్యాలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళాక బాధ కలిగిందంట ఆయనకి. అయ్యో! ఇటు చేశానే అని. భార్యతో కలిసి సచీదేవితో గురుపత్ని దగ్గరికెళ్ళాడు. ఆయన వచ్చాడు మాయమైపోయాడయ్యా అనిందంట ఆమె. అనేసరికి ఇంక ఎలాగా అని చెప్పి ఆయన అనుకునే లోపలే అరే గురువుని అవమానించాడురా ఇంక గురుబలం లేదు అని చెప్పి రాక్షసులు అప్పుడే దండెత్తారంట. గురువు ఉన్నంత వరకే అండి మనకి. ఆ గురుబలం అనేది మనకి తగ్గింది అంటే మనం ప్రొటెక్షన్ ఉండదు మనకి. ఇంక రాక్షసులు దండెత్తేసరికి గబగబా స్వర్గద్వారాలు మూసేసి తాళాలేయించేసి నారదుల వరకెళ్ళారంట. ఇంకా ఆయనేం చేశారు ఇంకా బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఆయన ఇంకేం చేస్తాం? ఇంక వేరే వాళ్ళని పెట్టాలి గదా! ఇన్‌చార్జ్ గురువుగా ఏం చేశారంటే, త్వష్ట ప్రజాపతి కుమారుడు. ఈ త్వష్ట ప్రజాపతి ఆయనాయన ఈయన మానస పుత్రులే గదా వాళ్ళు. ఈ త్వష్ట ప్రజాపతి కుమారుడు త్రిశూరుడు అంటే విశ్వరూపుడంట ఆయన. ఆయన్ని ఉండమని బతిమిలాడాడంట. వాళ్ళొచ్చి దండెత్తకుండా ఇంద్రుడి బదులు కాసేపుండు అని. అప్పుడు ఈయన నేను నమ్మను నిన్ను అన్నాడంట. త్వష్ట ప్రజాపతి కుమారుడు. లేదు లేదు ఉండు అనేసరికి, సరే ఇంకేం చేశాడు అంటే ఆయన యోగ బలంతో కోటాను కోట్ల రాక్షసులను సృష్టించాడంట. ఈ యుద్ధం అంటే ఈ ఇంద్రపురికొచ్చేటువంటి వాళ్ళందరి మీదకి ఈయన సృష్టించిన రాక్షసులు పోయి, ఆ రాక్షసులను చంపేసి అటు రక్షిస్తూ వచ్చాడంట. రక్షిస్తూ వస్తే కానీ ఈ విశ్వరూపుడి తల్లొచ్చి రాక్షస కన్య అంట. అంటే వాళ్ళ అమ్మ బంధువులే గదా వాళ్ళు. కొంత అభిమానం ఉందన్నమాట. ఆయన యజ్ఞం చేసినప్పుడు కొంత హవిస్సుని ఆ రాక్షసులకి ఇస్తూ వచ్చాడంట. అది చూసినటువంటి ఈ ఇంద్రుడికి కోపమొచ్చి వజ్రాయుధంతో ఎనక పక్క జేరి కొట్టాడంట తల మీద. పాపం విశ్వరూపుడు బోళ్ళ పడి చనిపోయాడంట. అప్పుడు ఈ త్వష్ట ప్రజాపతికి కోపమొచ్చింది. మూర్ఖుడా! నీ భవనాన్ని నీ సింహాసనాన్ని నా బిడ్డ రక్షిస్తే, నా బిడ్డని వెనక తట్టు చేరి చంపేస్తావా? అని చెప్పి కోపమొచ్చిందంట ఆయనకి. ఇంకా ఇతను ఏం ఘోరం చేశాడు అంటే, బోళ్ళబయట చనిపోయాడు కదా! ముఖంలో తేజస్సు తగ్గలేదంట. తగ్గకపోయేసరికి పక్కన వడ్రంగున్నాడంట తక్షకుడని. అతన్ని "నువ్వు చంపు తల పగలగొట్టు" అన్నాడంట. నేను ఆ పాపం చేయను అనేసరికి ఆశ చూపిచ్చాడంట. నీకు 90వ వంతు
యజ్ఞంలో తంబోయ వంతు స్వల్ప భాగం ఇస్తాను అనేసరికి, ఇంకా అవిస్తుంటే కొంత శక్తి ఉంటది గదా! వీళ్ళకి. స్వర్గ ప్రవేశం ఉంటది. పాపం ఉండదు. ఇవే గదా! అందుకని అతను ఆశపడి ఆ తల మళ్ళా పగలగొట్టాడంట. అంటే చనిపోయిన అతన్నే మళ్ళా చంపారు. వీటికి త్వష్ట ప్రజాపతికి కోపమొచ్చిందనమాట. కోపమొచ్చేసి ఇంక బాధపడిపోయాడాయన. అయితే ఈ విశ్వరూపుడు తల నుంచి ఏమైంది అంటే ఒక తల నుంచి సోమపానం చేసేటువంటి తల నుంచి పిచ్చుకలొచ్చి ఎగిరిపోయాయంట. వేద పారాయణం చేసే తల నుంచి హంసలొచ్చి ఎగిరిపోయాయంట. మనుషులతో మాట్లాడే తలలో నుంచి పావురాలు బయటకొచ్చాయంట. ఆ పిట్టలన్నీ కలిసొచ్చి నన్ను పొట్టన బెట్టుకున్నావు. నమ్మకంగా దగ్గర తీసుకొని దుర్మార్గుడా! గురుహత్య పాతకం నిన్ను వెంటాడుతుంది. రాజ్యం పోతుంది. భార్యాబిడ్డలకు దూరమవుతావు. అలమటిస్తావని శపించి వెళ్ళిపోయాయంట. ఈ విషయం తెలిసిన త్వష్ట ప్రజాపతి ఏం జేశాడు అంటే, నా బిడ్డని బతిమలాడావు. గురువుగా చేసుకున్నావు. వెనక మట్టును చంపుతావా? నరకుతావా? అని చెప్పి ఒక యజ్ఞం మొదలుబెట్టాడంట. అది ఇంద్రుడిని నాశనం చేసే యజ్ఞం. దాన్ని అభిచార హోమం అంటారంట. అంటే దుష్ట శక్తిని సృష్టించేటువంటి యజ్ఞాన్ని అభిచార హోమం అని అంటారు. కాశీరాజు గూడా సుదక్షిణుడు కృష్ణుడిపై చేశాడంట. కానీ కృష్ణుడిని ఏం చేయలేదు గదా! తిరిగి అతనికే కొట్టింది. అయితే ఇతను ఏం చేశాడు అంటే ఇంద్రశత్రో వివర్ధస్వ అంటే ఇంద్రుని శత్రువా నువ్వు అభివృద్ధి చెందు అనబోయి ఆ కోపంలో ఆవేశంగా చెప్పడము ఇంద్ర దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చాడంట. ఇంద్ర శత్రు వివర్ధస్వ అన్నాడంట. అంటే ఇంద్రుడా నువ్వు అభివృద్ధి చెందు అనే దాంట్లో అర్థం అయిపోయిందన్నమాట. మారిపోయింది. ఒక అతను పుట్టాడు. పుట్టేసరికి అతన్ని అనుకూలంగా చేసుకున్నాడంట ఇంద్రుడు. ఇంద్రుడిని శిక్షించాలని ఇదో త్వష్ట ప్రజాపతి చేస్తే, ఆ పలకడంలో కొంచెం లోపం జరగడం వల్ల అతనికి అనుకూలంగా అయిందంట. అంటే అతని మాటిన్నాడు. ఇంద్రుడి మాటిన్నాడంట. ఇంద్రుడు అతన్ని మంచి చేసుకున్నాడు. ఈయనేమో సృష్టించి అతన్ని నాశనం జెయ్యి, మీ అన్నని చంపాడు అనంగానే, ఇతను అతన్ని మంచి జేసేసుకున్నాడంట. ఆ పలకడంలో ఆ మంత్రాన్ని పలకడంలో ఉండేటువంటి చిన్న లోపం వల్ల ఏమైంది అంటే, అతను మంచయిపోయాడంట. మంచయిపోయి ఎంత బతిమలాడినా గానీ, లేదులే నాన్న నన్ను బాగా చూసుకుంటున్నాడు అని జెప్పి చెప్పాడంట. అయితే అతను మా అన్నని చంపినట్టు నన్ను చంపవు గదా! మోసం జేయవు గదా! అంటే, లేదు లేదు నిన్ను బాగా చూసుకుంటాను. నీవు అసలు ఇబ్బంది పెట్టను నిన్ను అని జెప్పి బ్రహ్మ సాక్షి వాళ్ళందరూ సాక్షి జేశాడంట. ఎవరు? ఇతను. సరే ఎట్లా జరిగింది అనంటే, ఇది జరగడం స్నేహం చేసేసుకోలాయన. అవతారం ఎత్తిన వెంటనే ఇతను మంత్రాలు చదివాడు గదా! ఆ మంత్రాలు చదివిన వెంటనే ఇతను పుట్టేసి వెంటనే ఏం చేశాడంటే ఇంద్రుడిని మింగేసాడంట. మింగేసేసరికి ఇంక లోపలికెళ్ళిపోయాడు. లోపలికెళ్ళిపోయేసరికి ఇంక ఇంద్రుడే లోపలికెళ్ళిపోయాడని చెప్పి ఇంక అందరూ దేవతలందరూ భయపడి బ్రహ్మ దగ్గరికెళ్ళిపోయేసరికి బ్రహ్మ ఏం చేశాడు అంటే ఒక శక్తిని సృష్టించాడు. అదే జృంభణం. జృంభణం అనే శక్తిని సృష్టించాడంట. ఆ శక్తి అతనిలోకెళ్ళేసరికి ఆహ్, ఆ రాక్షస ఒక శక్తి పుట్టింది గదా! ఆ శక్తి ఏంటి అనంటే వృత్రాసురుడు. ఈ వృత్తాసురులోకి ఈ జృంభణం అనే శక్తిని పంపించేసరికి అది ఆవలింత. జృంభణం అంటే ఆవలింతనమాట. ఆవలించాడంట ఈ వృత్రాసురుడు. కడుపులో ఉండేటువంటి ఇంద్రుడు బయటకొచ్చేసాడు. అప్పుడు అర్థమైందనమాట ఇంద్రుడికి. ఓహో! ఇది ఈళ్ళు చాలా శక్తిమంతులు. ఈళ్ళతో పెట్టుకుంటే గాదని అతన్ని మంచి జేసేసుకున్నాడు. మంచి జేసేసుకొని అప్పుడేం జేశాడు, మిత్రత్వం గలుపుకునేసరికి ఈయన తండ్రి ఒప్పుకోల. మీ అన్నను గూడా జెప్పాడు చంపేసాడురా! ఈ త్వష్ట ప్రజాపతి ఒప్పుకోల. మీ అన్నని చంపాడు. నిన్ను గూడా అలాగే చేస్తాడు. వీడిని వదిలిపెట్టకు, వీడిని నమ్మకు అనేసరికి ఆహ్, నామం ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ నామాన్ని, ఆ మంత్రాన్ని ఉచ్చరించడంలో ఉండే చిన్న లోపం వల్ల ఇతనికి మిత్రుత్వం త్వరగా వచ్చేసిందనమాట ఇంద్రుడికి అతనితో. నమ్మేసాడితను. అయితే ఇతనేం చేశాడంటే కొన్ని ఒట్లేపిచ్చుకున్నాడు. "నువ్వు నన్నేం చెయ్యను అని ఏదో ఒకటి చెప్పు. లేతే మా అన్నని చేసినట్టు చేస్తావు. మా నాన్న భయపడుతున్నాడు" అనేసరికి బ్రహ్మ సాక్షిగా అని జెప్పి సాక్ష్యం జెప్తాడు. సాక్ష్యం జెప్పి
చెప్తాడు. నేను బ్రహ్మసాక్షిగా చెప్తున్నాను. నేను నిన్నేం చేయను అని చెప్తాడనమాట. ఇంకా కొన్ని ప్రతిజ్ఞలు గూడా చేసుకుంటాడు. నన్ను భూతలం సాక్షిగా ఆహ్, ఎన్ని విధాలుగా గూడా నన్ను చంపకూడదు. ఆకాశంలో నుంచి, భూమి మీద నుంచి, పక్క నుంచి, వెనక నుంచి ఇట్లా అన్నీ చెప్పించుకుంటాడనమాట. సరే అని ఒప్పందాలన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత కానీ ఇతనికేమవుతది, ఇంత రక్షిస్తున్నా గానీ పెత్తనం ఇతనిదే గదా ఉంటది. ఇతని వల్ల రక్షించబడుతున్నాడనేటువంటి ఉంటుంది గదా! కాబట్టి ఇతన్ని ఎలాగైనా తొలగించుకోవాలా అని అనుకోని, ఒకరోజు ఆ సముద్రం వెంట వెళ్తూ ఉంటే నురగ కనిపించిందంట ఇంద్రుడికి. ఆ నురగ అంటే తడి గాదు, పొడి గాదు. దాంట్లో వజ్రాయుధాన్ని ముంచాడంట. ఇతను వృత్రాసురుడు వెళ్తా ఉన్నాడు గదా! పక్క నుంచి గాదు, పైన నుంచి గాదు, కింద నుంచి గాదు. గాల్లోని క్రాస్‌గా వేలాడుతా ఇంద్రుడు వజ్రాయుధంతో చంపేసాడంట ఇతన్ని గూడా. చంపేసేసరికి మెడ మీద కొట్టేసరికి వాళ్ళ అన్నలాగే పడిపోయాడు. అయితే అతనికి ఇంద్రుడికి ఈసారి గురుహత్య, బ్రహ్మహత్య 2 పట్టుకున్నాయి. అంటే ఆ గురువుగా స్వీకరించిన వాడిని చంపేసాడు. బ్రహ్మ సాక్షి అన్నాడు గదా! అయి 2 పట్టుకున్నాయి. పట్టుకునేసరికి ఇంక అతనికొచ్చిందేంటి అంటే ఎర్రగా కమిలిపోయిందంట శరీరం. కమిలిపోయి దుర్వాసనొచ్చేసిందంట. అతని పక్కన ఇంకెవరు నిలబడలేకపోయారు. చూడండి ఆయన వైభోగం ఎంత. ఆయన చేసిన పనుల వల్ల చూడండి ఎలాగైపోయిందో. అంటే భగవంతుడేసే శిక్షలు చాలా మనం ఎత్తుకు పై ఎత్తులేస్తాడాయన. దుర్వాసనొచ్చి ఎవరు నిలబడలేకున్నారంట. అప్పుడు ఎవరికీ తెలియకుండా హిమాలయాల్లో నిషధ పర్వతాల్లోకెళ్ళి చెరువులో తామర పువ్వు కాడలో 1000 సంవత్సరాలు దాక్కునేసాడంట. తర్వాత ఈ 1000 ఏళ్ళు నహుష చక్రవర్తి ఇంద్రుడుగా ఉన్నాడంట టెంపరరీగా. మళ్ళా రాక్షసులొచ్చి దండెత్తకుండా. అప్పుడు శచీదేవి ఎన్నాళ్ళు ఈ బాధ అని అమ్మవారి పాదాలు పట్టుకునిందంట పోయి. అప్పుడు అమ్మవారు ఇంద్రుడి పాపాన్ని 5 భాగాలు చేసిందంట. ఒకటి స్త్రీలలో రజస్సు. అంటే 3 డేస్ పీరియడ్ వస్తుంది గదా! అది. తర్వాత నదుల్లో బురద. నదులకి వరదలొచ్చినప్పుడు బురదొస్తది అది. తర్వాత భూమిలో వాజీదనం. అంటే భూమి కూడా 3 రోజులు బయటుంటుందంట. చెట్లల్లో జిగురు. చెట్ల నుంచి జిగురు గారుతది గదా! అది. మానవుల్లో నిద్రపోతున్నప్పుడొచ్చే కలలు. ఇలా 5 భాగాలుగా విభజించిందంట. అయితే ఎర్రగా కందిన శరీరం బాగొచ్చిందంట గానీ, దుర్వాసన మాత్రం పోలేదంట. మళ్ళా అమ్మవారి పాదాలు పట్టుకున్నారంట భార్యాభర్త. అప్పుడు భూలోకంలో జన్మించి ధర్మాన్ని రక్షిస్తే నీకది పోద్ది అని జెప్పిందంట. ఎలాగా అంటే, ఇప్పుడు ఆహ్, విష్ణుమూర్తి జన్మెత్తినప్పుడల్లా ఆమె యోగమాయగా వస్తది. ఈ విష్ణుమూర్తి వచ్చి భూలోకంలో కుంతి మాద్రి దేవులకి పుట్టు ఆయనొచ్చినప్పుడు అవతారంగా వచ్చినప్పుడు ఆయనకి తోడుగా ఉండు. ఆయన ధర్మరక్షణలో మీరు పాల్గొనండి అని చెప్పాడంట. అలా ఆయన ఈ 5 భాగాలుగా విభజించుకొని ఒక కుండ గుహలో దాచిపెట్టుకున్నాడంట. అప్పుడు ఈ 5 రూపాయలు ధర్మరాజు అంటే యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయువు అంశతో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్విని దేవతల అంశలతో నకుల సహదేవులు పుట్టారు. వీళ్ళు పాపరాశి ఇంద్రుడు చేసినటువంటి ఈ పాపరాశి వలన కష్టాలు పడ్డారు. వనవాసం అయన్నీ పడ్డారు గదా! ఆవేశాలు గూడా ఉన్నాయి. ఇంద్రుడికున్న కోపం భీముడిలో ఉంది. తర్వాత పుణ్యరాశి ఆయన పుణ్యరాశి ఉంటది గదా! ఆ వాసుదేవుని రక్షణగా ఉన్నాయి. వాళ్ళలో ఉంటే పుణ్యరాశి వల్ల ఇప్పుడు యమధర్మరాజు నుంచి ధర్మరాజు వచ్చారు గదా! ఆ పుణ్యరాశి వల్ల ఏమైందంటే ఆయన రక్షణగా ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే. అందుకే ఆమె భర్త 5 మంది భర్తలు అయినా గాని ఒకరే వాళ్ళందరూ. ఇంద్రుడి స్వరూపం. ఇంకా ఆమెవరు అంటే అమ్మవారి ఇంద్రసేన శక్తి అంట. దివ్య శక్తి. అమ్మవారి శక్తుల్లో ఇంద్రసేన అని ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి రూపమే ద్రౌపది మాత. ఆమె ఆమె చిన్నగా మాట్లాడడము, చులకనగా మాట్లాడడము చేయకూడదు. మహాపతివ్రతల్లో ఒక స్థానం ఇచ్చారు ఆమెకి. అమ్మవారి
స్వరూపం అనమాట. వాళ్ళని పెట్టుకొని ఆయన ధర్మరక్షణకి చేసాడు. చూడండి మనం ఏం చెప్పుకున్నాం ఆయనకి అనూహ్యమైన శక్తి ఉందన్నాం గదా! అంత అనూహ్యమైన శక్తి. ఎవరిని ఎలా పట్టుకొని ధర్మాన్ని రక్షించాలో ఆయన రక్షించాడు. ఇలా ఇవే కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. కాబట్టి భాగవతం మహిమ అనేదేంటంటే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. కథ వినంగానే ఒక జన్మలో పోతాయా అంటే అక్కడ మనకి ఆ పశ్చాత్తాపం అనేది ముఖ్యం. తర్వాత మాస్టర్స్ చూడండి భాగవతంలో స స్నానాలుంటాయి. నదీ స్నానాలు. ఆ నదీ స్నానాలు కొన్ని వేల జన్మలు తగ్గిస్తాయంట మనకి. అందుకే మన గురువులు చూడండి టూర్స్ ఏస్తుంటారు. యాత్రలు. ఏంటి అంటే మనల్ని ఉద్ధరించేదానికి. ఇంకోటి భాగవతంలో పురాణాలు ఇనిపిస్తారు. మనకు గూడా గురువులు అక్కడ కూర్చోబెట్టి బయటికెళ్ళినప్పుడు భక్తి ప్రాంతాలకి, గుళ్ళకెళ్ళినప్పుడు అక్కడ యాత్రా స్థలాల గురించి ఏవో ఒకటి చెప్తారనమాట. గురువులతో పాటు నదీ స్నానం చేసినా, వాళ్ళు చెప్పే ప్రవచనం విన్నా ఎంతో మంచిది. ఇంకొకటి అక్కడ అన్నదానాలు చేపిస్తారు. మనలో మనకు బ్యాంకులో అకౌంట్ ఉంటే గదా! కావాల్సినప్పుడు డబ్బులొస్తాయి. మనలో పుణ్యరాశి ఉంటేనే మన పాపరాశి తీసేస్తారు. లేతే ఎట్ట తీసేస్తారు. అంటే భాగవతంలో ఇవన్నీ ఉంటాయి. అన్నదానం ఇవన్నీ గూడా. ఇప్పుడు మనకి సార్ చెప్పేటువంటి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఆ వర్డ్స్ చెప్పేటప్పుడు గూడా మనం శ్రద్ధగా గాని ఇన్నామంటే ఎంత వైబ్రేషన్ ఉంటుందో. మన శరీరం అంతా కదులుతుంది ఆ మాటలు చెప్పేటప్పుడు. అంత గొప్పదనమాట సార్ చెప్పినటువంటి మనకి కర్మ సిద్ధాంతం, కర్మ విపాకం ఇవన్నీ గూడా ఈ భాగవతం మహిమల్లో మనకి కనిపిస్తుంటాయన్నమాట. ఈ అన్నదానం అనేది చాలా గొప్పదండి. గురువుల కోసం మనం అడగొచ్చు. ఇప్పుడు హైమ మేడం గారికి ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ వంశీ సార్ తలపెట్టే కార్యక్రమాలకి మనకు చెప్తుంటుంది. ఎందుకని అంటే, గురువు కోసం మనం చేయాలి. ఎందుకంటే, గురువు ఎంతమందినో ఉద్ధరించేదానికి, మనల్ని ఉద్ధరించేదానికి ఆయన చేస్తాడు. ఆయన కోసం గాదు. అందుకోసం గురువు చేసేటువంటి ఏ కార్యక్రమమైనా మనం, ఇదిగోండి మా గురువు ఇది చేస్తున్నారు అని మనం రూ. 10 అడగొచ్చు. దానికి మొహాట పడాల్సినటువంటి అవసరం లేదు. గురువు మనల్ని అడగమంటే, మనం నిర్భయంగా మన కోసం మనం అడగబడలేదు. గురువు చేసే కార్యక్రమాలకి మనం చేయాలి. హైమ మేడం గారిని చూస్తే నాకదే అనిపిస్తుంటుంది. ఎంత గొప్పగా గురువుకి సేవ చేసుకుంటుంటారో. ఆ గురు వాక్యాలను పాటిస్తారు. ఆ గురు బాటలో నడుస్తుంటారు. మనకందరికీ ఆమె ఆదర్శం. మనం అలాగే నడవాలి. ఒక చిన్న పాట పాడతాను. సతీ సుమతిలో ఉంటుంది. నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం నిదానం ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం జపమాచరించే జడదారి కన్నా దానాలు చేసే సంసారి నిన్న జపమాచరించే జడదారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న నిరతాన్న దానమే నీ పెన్నిదానం దానం ధర్మం నిరుపేదల జీవాధారం మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల నెరదాత పేరే నిలిచేది ధరణి నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం
అటు వేదాల సారం అంతా ఏంటంటే దానం, ధర్మమే. అది మన గురువులు ఎప్పుడు మనకు బోధిస్తుంటారు. భాగవతం కూడా ఇదే చెప్తుంటుంది. అటు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే సేవే. దాన ధర్మాలన్నీ దాని కిందే వస్తాయి. మాస్టర్స్, ఈరోజు మనం రాధాకృష్ణుల దయతో 52వ గుణం సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు. 53వ గుణం చిర్నూతన్, ఎప్పుడూ నిత్య నూతనంగా ఉండేవాడు. 54వ గుణం సచ్చిదానంద, శాశ్వతమైన ఆనందకరమైన స్వరూపం కలవాడు. 55వ గుణం సర్వసిద్ధి నిసేవిత, అన్ని ఆధ్యాత్మిక పరిపూర్ణతను కలిగి ఉండడం. 56వ గుణం అత అవిసినస్య మహాశక్తి, అతనికి అనూహ్యమైన శక్తి ఉంది. ఈ గుణాల గురించి, అందులోని జ్ఞానకోరం గురించి మనం తెలుసుకున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువు గారు హైమా మేడం గారికి కోటి కోటి కృతజ్ఞతలు. ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్నటువంటి నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెషన్లో యూట్యూబ్లో దీన్ని వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మబంధువుకి ఆత్మపూర్వక ప్రణామాలు. పై అపారమైనటువంటి, అవ్యాజ్యమైనటువంటి ప్రేమధారను కురిపిస్తున్నటువంటి రాధాకృష్ణులకు ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, ఇంకొక క్లాస్లో పరమాత్మ దయతో, అమ్మవారి దయతో కొన్ని గుణాల గురించి, అందులోని జ్ఞానకోణం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.